ప్రైజ్ లాడండి. ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ఇటీవల కాలంలో శనివారం అనగా మే నెల 31వ తారీఖున సాయంత్రము కృపా సమాజం అనే మందిరము, పాస్టర్ బేత్ వివేక్ గారి యొక్క కృపా సమాజం అనే మందిరము 1.5 సంవత్సరం అయిందండి కట్టుబాటు జరిగి. ఆ యొక్క మందిరము అన్ఫార్చునేట్లీ ఫైర్ యాక్సిడెంట్ ద్వారా మందిరంలో ఉన్నటువంటి విలువైన వస్తువులు కావచ్చు, ప్రతిదీ ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, ప్రతిదీ ఆ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ద్వారా మొత్తము కాలిపోవడం జరిగిందండి. నిజంగా చాలా బాధాకరం. పాస్టర్ గారి కోసము, ఆ సంఘస్థుల కోసము వాళ్ళు నిజంగా ఆదరించబడాలండి. ఎందుకంటే మనకున్నటువంటి ఒక వస్తువు పోయినా సరే, మన సంఘంలో మిక్సర్ కావచ్చు, సౌండ్ స్పీకర్ కావచ్చు, ఏదైనా కాలిపోతేనే మనం ఎంతో బాధపడతాం. అయ్యో ఇది ఎలా కాలింది, ఏ వైర్ నుంచి ఏ విధంగా ఫైర్ యాక్సిడెంట్ అయింది అని ఒక వస్తువు పోయినా సరే మనం ఎంతో విచారం వ్యక్తం చేస్తామండి. అలాంటిది మందిరంలో ఉన్నటువంటి ప్రతిదీ కాలిపోతే ఎలా ఉంటుంది? ఎంత బాధ, వాళ్ళు ఆ యొక్క పెయిన్ ఎంత వాళ్ళు అనుభవిస్తున్నారో, దైవ సేవకులు ఎంత, ఆ యొక్క కుటుంబం కావచ్చు, సంఘస్థులు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు, ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తున్నారో ఆ యొక్క బాధను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ఆ యొక్క బాధను కూడా మనం స్వీకరించి వాళ్ళ కోసము వాళ్ళ యొక్క మందిరం మళ్ళీ తిరిగి కట్టుబాటు జరగాలి. ఆ యొక్క మందిరంలో ఏదైతే వాళ్ళు కోల్పోయారో మళ్ళీ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. ఎందుకంటే మనము ఒక తోటి సేవకులు బాధపడినప్పుడు కావచ్చు, వాళ్ళు ఏదైతే కోల్పోతారో బాధపడినప్పుడు మనము ఏదైతే మనం ఆ యొక్క బాధను మనం తీసుకొని ఆ యొక్క బాధను మనం కూడా అనుభవిస్తూ ప్రార్థించినట్లయితే మన శ్రమను కూడా ఆయన చూసి మనల్ని ఆదరించే దేవుడు అండి. నిజంగా ఆ యొక్క సేవకుడు ఏదైతే బాధపడుతూ ఉంటున్నారో ఆ యొక్క మందిరము నిజంగా చాలా విలువైన వస్తువులు వాళ్ళు కోల్పోవడం జరిగిందండి. ఆ యొక్క మందిరం యొక్క సిచ్యువేషన్ ఫొటోస్ కానీ చూస్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధకు లోనవుతారండి. ఎందుకంటే 1.5 సంవత్సరం మాత్రమే అయిందండి ఆ యొక్క మందిరం కట్టుబాటు జరిగి. 36 సంవత్సరాల నుండి పాస్టర్ బేత్ వివేక్ గారు ఎంతో 36 సంవత్సరాల నుండి మంగళగిరి అనే యొక్క ప్రాంతంలో ఎంతగానో మంచి బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులండి. నిజంగా ఈ యొక్క ఫొటోస్ చూసిన తర్వాత నాకు చాలా బాధకు లోనయ్యానండి. నిజంగా వారి యొక్క కన్నీరు కావచ్చు, ప్రతిదీ వాళ్ళ యొక్క బాధ అంతా కావచ్చు దేవుడు త్వరలోనే తీర్చేయబోతున్నాడండి. హల్లెలూయా. ఎగ్జాంపుల్ మన సంఘంలోనే తీసుకుంటే మనం ఎంతో బాధపడతాం. ఒక స్పీకర్ పోయినా సరే బాధపడతాం, లేకపోతే ఒక మైక్ పని చేయకపోయినా బాధపడతాం. అలాంటిది మొత్తం వస్తువులన్నీ ఒకసారి పోతే ఎలా ఉంటుంది ఆలోచించండి. అలాంటిది కృపా సమాజం అనే మందిరములో, బేత్ వివేక్ పాస్టర్ గారి యొక్క మందిరములో అన్ని ఫైర్ యాక్సిడెంట్ ద్వారా వాళ్ళు కోల్పోవడం జరిగిందండి. మందిరంలో నిజంగా ఆ యొక్క మందిరం ఆర్థికంగా దేవుడు సహాయం చేయలాగున ఆ యొక్క మందిరానికి దేవుడు మళ్ళీ ఏదైతే వాక్యం ఉంది కదండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 4వ వచనం, పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. మనం మెయిన్గా ఇక్కడ చూడాల్సింది పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. అంటే పాడైపోయి ఏదైతే వాళ్ళు కోల్పోయారు తిరిగి మరలా పునర్నిర్మాణం జరిగించబడాలి. ఆ యొక్క మందిరంలో ఏదైతే వారు కోల్పోయారో మళ్ళీ తిరిగి కట్టుబాటు జరగాలి అని మనం ప్రార్థన చేయాలండి. ఆ యొక్క పాస్టర్ గారి యొక్క ఏదైతే వాళ్ళు బాధపడుతున్నారో ఆదరించబడుటకు మనం ప్రార్థన చేయాలి. ఎంతో నష్టం జరిగినా నిజంగా వారు మాట్లాడే మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. చాలా నేను కూడా బలపరచబడ్డాను. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎంతో మా యొక్క దర్శనము కాలిపోలేదు అంటూ వాళ్ళు ఎంతగానో విశ్వాసంతో మాట్లాడుతున్న మాటలను బట్టి నేను ఎంతగానో సంతోషపడ్డాను. నిజమే. ఎందుకంటే మనము దేవుని వాక్యం కూడా ఏం సెలవిస్తుందంటే, శ్రమ దినము నన్ను కృంగిన ఎడల చేతకాని వాడవగుదువు. శ్రమ దినం, వాళ్ళు ఎంతో శ్రమ దినం అండి. పునరుత్థాన దినం ఆదివారం నువ్వు వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కృపా సమాజం అనే ప్రాంగణం దగ్గర ఏమీ లేదండి పైన. కానీ అటువంటి ఎండలో సంఘస్థులందరూ కూడా ఎంతో వైరాగ్యం కలిగి, దేవుని పట్ల వైరాగ్యం కలిగి, దేవుని సేవకుడి పట్ల ప్రేమ కలిగి, ఎంతో దేవుని పట్ల ప్రేమ కలిగి ఆ యొక్క సంఘ సభ్యులందరూ కూడా ఆ యొక్క ప్రాంగణంలో ఆరాధనలో పాల్గొనడం జరిగిందండి. నేను చూసి ఎంతగానో సంతోషించాను. నిజమే. ఎందుకంటే ఏదైనా మనకి ఒకటి జరిగిందంటే మనం ఈ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క దాన్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ యొక్క శ్రమ, మనం కృంగుదల అనేది చూడకుండా ఆ యొక్క శ్రమని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు దేవుడు మనకు బలం అనుగ్రహించే దేవుడు అండి. నువ్వు ఏదైతే ఒకవేళ కృంగిపోతున్నావో ఈనాడు ఈ యొక్క మెసేజ్ ద్వారా, ఏదైతే కృంగుదల నువ్వు
పడుతూ ఉంటున్నావో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడండి. హల్లెలూయా. ఈ దినం మనం చూస్తే నిజంగా శనివారం సాయంకాలం అంటే మే నెల 31వ తారీఖున శనివారం సాయంకాలము పాస్టర్ బేత్ వివేక్ గారి యొక్క మందిరము, కృపా సమాజం అనే మందిరం లోపల ఫైర్ యాక్సిడెంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులు, విలువైన పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్, ఆ యొక్క మందిరములు ఏదైతే ఉంటున్నాయో ప్రతిదీ కోల్పోవడం జరిగిందండి. నిజంగా చాలా బాధాకరం. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే పాడైన స్థలములను తిరిగి కట్టుదురు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములు నూతనముగా స్థాపింతురు. ఏదైతే పాడైపోయాయో, ఏదైతే పనికి రాకుండా పోయిన వస్తువులు దేవుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వారి మాటలు విన్నాక నేను చాలా సంతోషపడ్డాను. ఒకే వాక్యం గుర్తొచ్చిందండి. చూద్దాం మనం. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. వాళ్ళకి ఒక శ్రమ దినము వచ్చింది, కృంగదల అనే స్థితి వచ్చింది. అయినా వాళ్ళు ఎంతో ధైర్యముతో పునరుత్థాన దినాన్ని వాళ్ళు జరిపించగలిగారండి. నిజంగా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. ఇటువంటి సేవకుల ద్వారా మనం ఎంతో నేర్చుకోగలుగుతాం. కష్టకాలంలో నీవు బలహీన పడకూడదు అనేది ఈ యొక్క వాక్యం అండి. వాళ్ళు బలహీన పడకుండా దేవుణ్ణి కలిగిన వారై, దేవుని యొక్క శక్తి కలిగిన వారై, వాళ్ళు అంతా నష్టపోయినా సరే దేవుడు మళ్ళీ మాకు తిరిగి ఇస్తాడు అనే విశ్వాసముతో ఈ యొక్క ఆదివారం దినము వాళ్ళు ఆ యొక్క ఆరాధన జరిగించారండి. మండు టెండల్లో విశ్వాసులు సహితం అందరూ కూడా ఎంతో ఘనముగా దేవుని ఆరాధన జరిపించగలిగారు. ఆమేన్. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే శ్రమ దినమున నువ్వు కృంగకూడదు, కృంగిపోతే నువ్వు చేతకాని వాడు వాగుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు నిరుత్సాహపడకూడదు. నీకేదైతే సమస్య ఉందో, నువ్వు ఏదైతే బాధపడుతున్నావో, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉంటున్నావేమో దేవుడు నీతో మనందరితో మాట్లాడుతున్నాడండి. శ్రమ దినమున నీవు కృంగిపోతే నువ్వు చేతకాని వాడవగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చేతకాని వాడవాగు అవ్వకూడదు, నువ్వు నిరుత్సాహపడకూడదు అని దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటున్నాడండి. నిజంగా ఆ యొక్క పాస్టర్ గారికి కానీ, ఆ యొక్క విశ్వాసులు అందరికీ కూడా దేవుడు మరింత ఆదరణ కలిగించి వాళ్ళు ఏదైతే కోల్పోయారో ప్రతిదీ దేవుడు అనేకమైన మంచి వస్తువులు కూడా వాళ్ళకి అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉంటున్నాను. 2017లో మా పెద్దక్కకి బావకి మ్యారేజ్ పాస్టర్ బేత్ వివేక్ గారి యొక్క చేతుల మీదుగా వివాహం జరిగించబడిందండి. బావగారు ఎంతగానో పాస్టర్ బేత్ వివేక్ గారి యొక్క చేతుల మీదుగా వివాహం మా అక్కకి బావకి వివాహం జరిగించడం జరిగిందండి. నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాను. ఎన్నో వందల మ్యారేజెస్ జరిగించినటువంటి గొప్ప దైవజనులు అండి పాస్టర్ బేత్ వివేక్ గారు. నిజంగా ఆ యొక్క పాస్టర్ గారి యొక్క మందిరం వస్తువులు ఏదైతే కోల్పోయారో వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం. వారికి మన దేవుడు అన్ని విధాలుగా సహాయం చేయులాగున మనం ప్రార్థన చేద్దామండి. మునుపటి కంటే అధికమైన మేలులు కృపా సమాజం మందిరానికి దేవుడు జరిగించులాగున కూడా మనం ప్రార్థన చేద్దామండి. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంటుందంటే ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. వ్యవస్థాపకులు పాస్టర్ బేత్ వివేక్ గారి మందిరానికి దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు వాళ్ళకి దేవుడు అనుగ్రహించబోతున్నాడండి. ఇటువంటి మందిరాలలో ఎవరైతే దైవ సేవకులు ఏదైతే కోల్పోయి ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు మనల్ని అందరినీ అత్యధికమైన మేలులతో ఆయన హెచ్చింపజేయబోతూ ఉంటున్నాడు. నష్టాన్ని అంతా కూడా దేవుడు భర్తీ చేయలాగున మనం ప్రార్థన చేద్దామండి. ఏదైతే వారు పోగొట్టుకున్నారో దేవుడు వాళ్ళకి మరింత సహాయం చేయులాగా మనం ప్రార్థన చేద్దామండి. దైవజనుల యొక్క కన్నీరు కానీ, అందుకే వాక్యంలో ఉంటుందండి, కీర్తనలు 39వ కీర్తన 12వ వచనం, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకము. చూడండి, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకము. దేవుడు మన యొక్క కన్నీరు చూసి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదండి. పాస్టర్ బేత్ వివేక్ గారు, సంఘ సభ్యులు, కుమారుడు వాళ్ళు ఏదైతే కన్నీరు కారుస్తూ ఉంటున్నాడో దేవుడు కన్నీళ్లు చూసి మౌనంగా ఉండే దేవుడు కాదండి. ఇలాగున ఎంతమంది అయితే దైవ సేవకులు ఏదైతే కోల్పోయి ఉంటున్నారో దేవుడు మన యొక్క కన్నీళ్లు చూసి, నీ యొక్క కన్నీళ్లు చూసి ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు. ఎవరైతే ఏదైతే సమస్యల్లో ఉంటున్నారో 39వ కీర్తన 12వ వచనం ప్రకారము, దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము,
నా కన్నీళ్లు చూసి నువ్వు మౌనంగా ఉండకము అని దావీదు కీర్తనాకారుడు ఎంతగానో సెలవిస్తూ ఉంటున్నాడండి. మన యొక్క కన్నీళ్లు చూసి ఆయన ఎప్పుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. పాస్టర్ గారి యొక్క వాళ్ళు మంచిగా ఆదరించబడాలి, వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టుకోవాలి, నిజంగా కట్టుబాటు మొత్తం ఏదైతే కోల్పోయారో అన్నీ దేవుడు ఇచ్చేలాగా మనం ప్రార్థన చేద్దామండి. నిజమే, మన యొక్క ఇంట్లో ఏదైనా వస్తువులు కావచ్చు, మందిరంలో ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ ద్వారా కావచ్చు, ఇష్టమైన వస్తువులు మనం ఏ విధంగా అయితే ఆ విలువైన వస్తువులు కోల్పోతామో ఆ యొక్క బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి. నిజంగా ఆ యొక్క బాధని దేవుడు నివారణ చేయునుగాక, ఆ యొక్క బాధని దేవుడు సమాప్తం చేసి విలువైన మంచి వస్తువులు దేవుడు వారికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మనము ఏదైతే ఒక దైవ సేవకుడు కోల్పోయాడు, ఆ యొక్క దైవ సేవకుడు బాధలో ఉన్నప్పుడు ఆ యొక్క బాధను కూడా మనం తీసుకొని ప్రార్థించినట్లయితే దేవుడు కూడా ఒక దినం నువ్వు ఏదైతే బాధపడుతున్నావో ఆ యొక్క బాధని దేవుడు భరించే దేవుడు అండి. ఆ యొక్క బాధని, మన యొక్క బాధని దేవుడు ఇంకా సంతోషంగా తీసుకొని వెంటనే ఆయన యొక్క గొప్ప కార్యం చేసే దేవుడు అండి. మన యొక్క కన్నీళ్లు చూసి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదండి. ఆమేన్. దేవుడు ఈ యొక్క వాక్కులను బట్టి దేవుడు మన వినికిడిలో బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.